అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలు ఎంఈఓ గారికి మరియు విద్యాధర్ మాస్టర్ గారు, ఆయన దగ్గర నేను చదువుకున్నానండి. మ్యాథ్స్ చెప్పారు నాకు. మరి మాస్టర్ గారు కూడా ఇక్కడే ఇదే సరిగ్గా 20 సంవత్సరాల క్రితం 2006 ఇదే నెలలో ఇక్కడే కోచింగ్ తీసుకున్నానండి. ఇక్కడ చిన్న తాటాకిల్లు ఉండేది, అటు పక్క రేకు షెడ్ ఉండేది. మరి 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ గెస్ట్గా రావడం చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా చదువు చెప్పిన గురువులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇది మా వాడకట్లోని స్కూలు. మరి అందరూ మనకు తెలిసిన వాళ్ళు ఇక్కడ మా చుట్టాలు కూడా ఉన్నారు చాలామంది. ముఖ్యంగా 2 విషయాలు చెప్తాను, అంటే పిల్లలకి బోర్ కొట్టకుండా 2 విషయాలు ఏమైనా ఉంటే పెద్దలు చెప్తారు. మీలాగే అంటే మన ఇద్దరు ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి ఒక 2 మాటలు చెప్తాను, ఎక్కువ చెప్పను. మరి ముఖ్యంగా పిల్లలు ఒక్క చదువులోనే కాదు, చదువులో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా జీవితంలో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. అలా ఫెయిల్ అయిన వాళ్ళని చాలామంది నేను చూశాను కాబట్టి చెప్తాను. చదువు ఒక్కటే కాదు, ఫస్ట్ ర్యాంక్ వస్తేనే కాదు, లైఫ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు 20కి వెళ్ళొచ్చు, 20 వచ్చినోడు ఫస్ట్ ర్యాంక్ రావచ్చు. అదంతా మన టెక్నికల్ నాలెడ్జ్ని బట్టి ఉంటుంది. చదువుతో పాటు ఈ రోజుల్లో మెయిన్గా ఇలా స్టేజ్ మీద నుంచి మాట్లాడడానికి నాకు ఒక 5 సంవత్సరాలు పట్టింది. ఏది తడపడకుండా మాట్లాడడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే చిన్నప్పుడు మాకు అలా నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. మేము కూడా నేర్చుకోవాలా. ఏదో క్లాస్లో 4 మాటలు చెప్తే అవి పట్టి చదివి అవి పట్టేసి వెళ్ళి ఎగ్జామ్లు రాసి పాస్ అయిపోయాం. మరి అలాంటి రోజులు ఇవాళ లేవు. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కడికక్కడ ఎవరికి పడితే వాళ్ళకి అందరికీ 500 వస్తుంది. 500 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా బేసిక్ నాలెడ్జ్ కూడా రావట్లా. కాబట్టి మార్కులే గొప్ప కాదు, మార్కులు బట్టి విద్యార్థి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా నేనైతే అంచనా వేయను. ఎందుకంటే ఆ వ్యక్తుల యొక్క క్యాపబిలిటీ ఏంటంటే ఆ వ్యక్తితో మనం మాట్లాడినప్పుడు కానీ ఆ వ్యక్తి యొక్క ఆ స్టూడెంట్ యొక్క సామర్థ్యత ఏదైనా ఆటల్లో కానీ పాటల్లో కానీ స్పోర్ట్స్లో కానీ వారి యొక్క రాణించే విధానాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క కెపాసిటీని మనం గుర్తించవచ్చు. మనం ఏదో ఒకటి సాధించాలి పట్టుదలతో. మెయిన్గా పిల్లలు ప్రతిరోజు తల్లిదండ్రులు కూడా మెయిన్గా చేయాల్సింది అంటే పిల్లల్ని ఫస్ట్ స్కూల్కి పంపించాలండి. తల్లిదండ్రుల డ్యూటీ ఏంటంటే ఫస్ట్ చదువు వచ్చినా రాకపోయినా మన పిల్లవాడికి స్కూల్ అలవాటు చేయాలి. స్కూల్ ఎర్లీ మార్నింగ్ టైంకి ఇన్ టైంలో మనం స్కూల్ పంపించి సాయంత్రం దాకా ఉంటే చదువు రాకపోయినా చదువు అలవాటైద్ది. అలాగే 2వ విషయం, మనం ఏం చేస్తామంటే పిల్లలకి ఏదో మార్కులు రాకపోతే స్కూల్కి వచ్చి ఆ టీచర్ను ఆ మాస్టర్ను మనం చెప్తాం. ఫస్ట్ మనం స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఏం హోంవర్క్ ఇచ్చారో చూడాలి. వాళ్ళు స్టడీ అవర్లో స్కూల్లో, మన ప్రైవేట్ స్కూల్ కాబట్టి స్టడీ అవర్ ఉంటుంది, స్టడీ అవర్లో రాశారా రాయలేదా, స్కూల్లో పిల్లలు ఏం చేశారు, చదివారా చదవలేదా, ఇచ్చిన హోంవర్క్ డైరీలో రాసుకున్నారా రాసుకోలేదా, ఆ డైరీలో రాసిన హోంవర్క్ని ఆ పిల్లలు హోంవర్క్ బుక్లో రాశారా రాయలేదా, ఇలాంటివన్నీ ఖచ్చితంగా 1 గంట పిల్లల మీద అవగాహన పెట్టాలండి. ఏదో మార్కులు రాకపోతే స్కూల్లో మాస్టర్ చెప్పలతో వాళ్ళ మీద తోయడం కాదు. మనం ఫస్ట్గా ఏం చేయాలంటే పిల్లలు మన స్కూల్ నుంచి ఇంటికి రాగానే మన బాధ్యత ఏంటంటే 1 గంట సేపు మనం ఏ కార్యక్రమాలు ఉన్నా వదిలేసి లేదా పని ఉంటే పిల్లలు వచ్చే ముందే ముగించుకొని ఖచ్చితంగా పిల్లలకి ఇవాళ హోంవర్క్ ఏమిచ్చారు, ఏదో పిల్లలు ఏమైనా సరిగ్గా హోంవర్క్ చేయకపోతే స్కూల్లో ఏం చెప్పారు ఏంటనేది ఖచ్చితంగా ప్రతి తల్లి ప్రతి తండ్రి మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఈ రోజుల్లో వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. ఏదో పని చేసుకుంటా అంటే పనులు లేవు, పనులకు కూడా మిషన్లు వచ్చేసినాయి. ఏ పని చేయాలన్నా ఏమైనా మిషన్ ఉంది, మిషన్ వచ్చేస్తుంది ఇప్పుడు. ఇదంతా మిషన్ యుగం. కాబట్టి ఖచ్చితంగా మన పిల్ల అమ్మాయో ఏదో ఒక చిన్న చితక ఉద్యోగం ఇప్పుడు రాబోయే భవిష్యత్తులో ఇద్దరూ చేయాల్సి వస్తుందండి. భార్య భర్త ఇద్దరూ చేసుకుంటేనే ఆ ఫ్యామిలీ నడపగలం. వాళ్ళు చూస్తున్నారు మీరు, నేను చదువుకున్నప్పుడు 3,000 రూపాయలు ఫీజు, 10th క్లాస్ వరకు, 10th క్లాస్లో సంవత్సరానికి 3,000.
ఇవాళ మా పిల్లలు చదివే స్కూల్కి ఎల్కేజీకి 30,000. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వచ్చామంటే మనం ఒకసారి గమనించుకొని మన పిల్లలు ఎదిగే టైంకి చాలా వరకు మన చేయి జారిపోద్ది. ఎందుకంటే ఇవాళ 30,000 ఉన్నది రేపు పొద్దున 3 లక్షలు అవ్వచ్చు. కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు బాధ్యత తీసుకుని పిల్లల్ని బాగా చదివించాలి. మరి అలాగే ముఖ్యంగా శ్యామల కాన్వెంట్ అండి, కాన్వెంట్లోనే నేను చదువుకున్నా బట్టి కాన్వెంట్ అని నేను ఆ టైంలోనే నాకు కాన్వెంట్ అనేది బాగా ఇది ఈరోజు ఇప్పుడే అంటే కాన్వెంట్ ఇందాక రాగానే హై స్కూల్ అని చూశాను అనమాట. అది హై స్కూల్ అయిపోయింది. మరి కాన్వెంట్ ఇందాక కూడా ఎవరికో శ్యామల కాన్వెంట్లో చిన్న ప్రోగ్రామ్ ఉంది వస్తానని చెప్పాను అనమాట. కాన్వెంట్ నుంచి హై స్కూల్కి వచ్చింది. మరి అలాగే మాస్టర్ గారు కూడా చాలామంది ఈ స్కూల్ కాదండి ఆ కోచింగ్ సెంటర్లో చాలామంది ఇవాళ 2 లక్షలు 3 లక్షలు నా స్నేహితులే నాతో పాటు చదువుకున్న వాళ్ళు కూడా 2 లక్షలు నెలకి సంపాదించే వాళ్ళు స్టిల్ వాళ్ళు ఉన్నారండి. ఇక్కడే చిన్న తాటాకులు ఉండేది ఆ బాగా గుర్తు. ఆ పాప చిన్న పాప, మరి ఈ పాప ఆ పాప గుర్తులేదు. ఆడించుకునే వాళ్ళం మేము వచ్చి ఇక్కడ నేను చదివేప్పుడు ఏ పాప గుర్తులేదు నాకు. ఈ దీంట్లోనే ఇటు పక్క ఆడించుకోవడం అటు పక్క క్లాస్ రూములు జరిగాయి రేకుల షెడ్లో. మరి అలాంటి మాస్టర్ గారు కూడా ఈ స్కూల్కి నన్ను ఆహ్వానించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.